హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 44. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్ములు నవి ఎదురెదురుగా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, మే ఐ కమిన్ సార్ అంటూ లోపలికి వచ్చింది ప్రియా, ఫైల్స్ చేతిలో పట్టుకుని. ఆమె వెనకాలే నందుగారు కూడా. ఎస్, కమిన్ అని డోరు వైపు చూసిన నవీకి ఫైల్స్ పట్టుకున్న వస్తున్న ప్రియా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తనేంటిక్కడ? నిజంగా తనేనా లేక నా భ్రమనా అని అనుకుంటూ ఉన్నాడు నవి. నందుగారు ప్రియా క్యాబిన్లోకి రావడంతో తన సీట్లో తను కూర్చుంది అమ్ములు. ప్రియా చేతిలో ఉన్న ఫైల్స్ తీసుకొని నవి ముందు పెడుతూ, సార్, తను ప్రియా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఈరోజే కొత్తగా జాయిన్ అయింది అని నందుగారు చెప్పడంతో, హో ఐసీ అంటూ ఆ ఫైల్స్ని చేతికి తీసుకున్నాడు నవి. ఆ ఫైల్స్లో 2 ఫైల్స్ని చూపిస్తూ, సార్, వీటిలో మీ సంతకం కావాలి. మిగతా 2 ఒకసారి మీరేమన్నా మిస్టేక్స్ ఉన్నాయేమో రెక్టిఫై చేస్తే నేను వాటిని ఎస్ఎంబి కంపెనీకి పంపిస్తాను అని నందుగారు చెప్పడంతో సరే అన్నాడు నవి. నవి వైపు ప్రేమతో చూస్తూ అమ్ములు వైపు కసిగా చూస్తుంది ప్రియా. నందుగారితో మాట్లాడుతూనే ప్రియాని ఒక కంట గమనిస్తూ ఉన్నాడు నవి. అసలు ప్రియాని అక్కడ చూడడమే షాక్ అనుకుంటే, ఆమె అమ్ములు వైపు చూస్తున్న చూపులకి నవ్వికి ఒళ్ళు మండిపోతుంది. అసలు ప్రియాని హైర్ చేసిన హెచ్ఆర్ టీం మీద నవ్వికి ఎంత కోపం వస్తుందో ఈ టైంలో. వదిలేసి వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు అని కళ్ళతోనే ప్రశ్నిస్తున్నాడు నవి ప్రియాని. వదిలేసి వెళ్ళాను, కానీ మళ్ళీ నా తప్పు తెలుసుకొని మళ్ళీ నీ దగ్గరకు వచ్చాను అని సమాధానం చెప్పింది ఆమె కళ్ళతోనే. నందుగారు నవ్వికి ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోవడంతో ప్రియాని కూడా తీసుకొని బయటకు వచ్చారు నందుగారు. లోపల చూశావు కదా, ఆ మేడం నవీ సార్ వాళ్ళ మరదల్. వాళ్ళకి త్వరలో పెళ్ళి కాబోతుంది. జంట చాలా బాగుంది కదా, చూడముచ్చటగా ఉంది అని నందుగారు ప్రియాతో చెప్తుంటే, నవీ పక్కన స్థానం నాది, తన మరదలిది కాదు అని మనసులో అనుకుంటూ, అందంగా కనిపించే జంటలేవి ఒక్కటి కావు సార్ అంది ప్రియ ద్వంద్వార్థంతో. ఆమె ఏమనిందో ఒక్క క్షణం అర్థం కాక, ఏమన్నావమ్మా, అర్థం కాలేదు అన్నారు నందుగారు. మీకు అర్థం కాకపోవడమే మంచిది అని మనసులో అనుకుంటూ, ఏం లేదు సార్, నిజంగా చూడముచ్చటగా ఉన్నారు అని చెప్తున్నాను అంతే అని తన డెస్క్ వైపు కదిలింది ప్రియ. నేనొకరిని ప్రేమించాను, ఆ ప్రేమలో మోసపోయాను అన్న విషయం నీతో చెప్పి, నా పాస్ట్ లైఫ్ గురించి కూడా నువ్వు తెలుసుకున్నాక నీకు నాతో పెళ్ళి ఇష్టమైతే తర్వాత రోజే ముహూర్తాలు పెట్టించమని నాన్నతో చెబుదామనుకున్నా. కానీ అనుకోకుండా ప్రియా మన ఆఫీస్లోనే జాయిన్ అయింది. తను ఏ ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అయ్యిందో నాకు అర్థం కావట్లేదు. తన వల్ల మన ఇద్దరి మధ్య ఏమైనా క్లాషెస్ వస్తే నేను భరించలేను అని మనసులో అనుకుంటున్నాడు నవి. ప్రియా నందుగారు క్యాబిన్ నుంచి వెళ్ళిపోగానే అమ్ములు నవికి ఎదురుగా వచ్చి కూర్చొని నవి స్టడీ చేస్తున్న ఫైల్స్లోంచి ఇంకొక ఫైల్ తీసుకొని తను కూడా స్టడీ చేస్తూ ఉంది. అమ్ములు వైపు ఓరకంట చూస్తూ, బయటికి ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు నవి. ఇప్పుడు బయటికి ఎందుకు బావా అని అమ్ములు అంటే,
రేపు నీ బర్త్డే కదా, షాపింగ్ చేద్దాం అన్నాడు నవి. నాకేమీ ఇంట్రెస్ట్ లేదు బావా అని అమ్ములు అంటుంటే, ఇంట్రెస్ట్ లేదు అంటావేంటి? నాకు వర్క్ కూడా ఏం లేదు, బోర్ కొడుతుంది, వెళ్దాం కదా అన్నాడు నవి కొంచెం సాఫ్ట్ వాయిస్లో. నవి అలా అడగడంతో అమ్ములు కాదనలేకపోయింది. సరే వెళ్దాం కానీ ఒక్క కండిషన్ అని అమ్ములు అనడంతో, ఏంటా కండిషన్ అని అడిగాడు నవి. మనం షాపింగ్కి బైక్లో వెళ్దాం బావా అని అడిగింది అమ్ములు. బైక్లోనా? ఇప్పటికిప్పుడు బైక్ అంటే అని నవి అనడంతో, నాకు నీతో బైక్లో ట్రావెల్ చేయాలి అనిపిస్తుంది బావా, బైక్ ఉంటే వెళ్దాం, లేదంటే లేదు అని ఫైల్ స్టడీ చేయడంలో మునిగిపోయింది అమ్ములు. అమ్ములు అంత ఆశగా అడగడంతో ప్రణవ్కి కాల్ చేశాడు నవి, ఒక బైక్ అరేంజ్ చేయమని చెప్పడానికి. నవి ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రణవ్, నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను నవి, ఇంతలో నువ్వే చేశావు. నిన్నటి నుంచి నీకు ఈ విషయం చెప్దామని అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ప్రియా మన ఆఫీస్లోనే జాయిన్ అయింది తెలుసా అన్నాడు ప్రణవ్. తెలుసు, ఇందాకే నందు గారితో పాటు నా క్యాబిన్కి వచ్చింది అని నవి చెప్పడంతో, తను ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనే ఇక్కడ జాయిన్ అయినట్టు నాకు అనిపిస్తుంది నవి అని ప్రణవ్ అంటే, నవి నుదురు రబ్ చేసుకుంటూ, అది మనం తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు నాకు అర్జెంటుగా బైక్ కావాలి అన్నాడు నవి. బైక్ ఎందుకురా అని ప్రణవ్ అడిగితే, అమ్ములుని షాపింగ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అందుకు అని చెప్పాడు నవి. షాపింగ్కి కారులో కూడా వెళ్ళొచ్చు కదా, దానికి బైకే కావాలా అని ప్రణవ్ అంటే, తనని బైక్లో తిప్పుదామని అన్నాడు. సరే అమ్ములుని తీసుకుని బయటకు రా, నేను నీకు బైక్కి తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు ప్రణవ్. బైక్ ఎవరిది అని నవి అడగడంతో, సౌమ్య కొలీగ్లే, తనది బైక్ అని ప్రణవ్ చెప్పడంతో, సరే అని అమ్ములుని తీసుకొని క్యాబిన్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన నవి చేతిలో కీస్ పెట్టి గుసగుసగా ఎంజాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రణవ్. అమ్ములు నవి బయటకు వెళ్తుండడం చూసి, ఆఫీస్ మానేసి షికార్లకు కూడా తిరుగుతారన్నమాట వీళ్ళు అని అనుకుంటూ, ఏదో పని ఉన్నట్టుగా ఒక ఫైల్ తీసుకొని నవి దగ్గరకు వచ్చి, సార్ ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తూ, ఇందులో నాకు ఒక డౌటు అంది ప్రియా. ప్రియాని కింద నుంచి పైకి ఒక రకంగా చూసి, వెళ్ళి నందు గారిని అడుగు, డౌట్ ఏమైనా ఉంటే అడగాల్సింది నందు గారిని, నన్ను కాదు, ఐఆమ్ బ్లడీ బాస్ ఓకే అని కొంచెం సీరియస్ టోన్లో ఆఫీస్ దద్దరిల్లేలా అరిచి, అమ్ములు చేయి పట్టుకుని బయటకు నడిచాడు నవి. నవి అరిచిన అరుపుకి అక్కడ క్యూబికల్స్లో వర్క్ చేస్తున్న అందరూ వాళ్ళ వైపు తిరిగి చూశారు. ఎప్పుడూ నవిని అంత కోపంలో చూడని ప్రియా ఒక్కసారిగా దడుచుకుంది అతని సీరియస్ వాయిస్కి. అందరూ ప్రియా వైపు మార్చి మార్చి చూస్తుంటే, అక్కడికి వచ్చిన నందు గారు, ఏంటలా చూస్తున్నారు అందరూ, కొత్తగా వచ్చింది కదా, తనకేం తెలియదు, అందుకే బాస్ని అడిగి ఉంటుంది, దానికే అలా చూడాలా అని చెప్పి కొంచెం గట్టిగా చెప్పడంతో అందరూ ఎవరి వర్క్లో వాళ్ళు పడిపోయారు. కానీ ప్రియా మాత్రం, నన్నే అందరి ముందు అరుస్తావు కదూ, చెప్తా అంటూ తన క్యూబికల్ డెస్క్ మీద గట్టిగా చేతిని గుద్దింది. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ.
నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.